సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నాయిస్ వస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి. మనకి ఈరోజు 8వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఆ ప్రశ్నలు వచ్చిన టాపిక్ల గురించి క్లారిటీగా చూద్దాం. మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటని చెప్పేసి ఒక ప్రశ్న. నెక్స్ట్, అంతర్గత ప్రేరణకు సంబంధించి ఒక బిట్ వచ్చినట్లు సమాచారం. నెక్స్ట్, ప్రేరణకు సంబంధించిన నియమానికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. మెమోరీ యూనిట్ ఏ పరికరం? ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఇచ్చారు, ఇన్పుట్, అవుట్పుట్, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇన్పుట్ అంటే ఉదాహరణకి స్కానర్, అవుట్పుట్ అంటే ఉదాహరణకి స్పీకర్. ఓకే, మరి ఇక్కడ ఆప్షన్లలో ఇంకా ఏ ఆప్షన్లు ఇచ్చారని చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఫార్ములా రాసే ముందు ఏ అక్షరం ఉపయోగిస్తారు? ప్లస్, మైనస్, ఎట్, అండ్, ఈ విధంగా సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. తదాత్మీకరణం, అంతర్లీకరణం, ఈ టాపిక్కి సంబంధించి గుప్త దశకు సంబంధించి ప్రశ్న. నెక్స్ట్, భావావేశ రంగం. మనకి రంగాల గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు చాలా క్లారిటీగా. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలు చూసుకోండి, ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఈగో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? నెక్స్ట్, సామాన్యీకరణం, బదలాయింపు ప్రతిపాదించిన వారు ఎవరు? చార్లెస్ జడ్కి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. బోధన పూర్వదశ, డెజావు, ఫ్రెంచ్ భాషా పదం. ఇంతకుముందు చూసినట్లుగా భ్రమ కలగడం. ఈ ప్రశ్న అనేది ఎలా అడిగాడంటే, అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చేసి అది దేనిలోకి వెళ్తుందని చెప్పేసి అనే విధంగా డెజావుకి సంబంధించి ప్రశ్న అయితే రావడం జరిగింది. విపీనం పర్యాయపదం, సదనం నానార్థం, కుట్టుసూది సంధి, బ్రతుకు తెరువు సమాసం, సంక్లిష్ట సంయుక్త వాక్యాలకు సంబంధించి ప్రశ్న. స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నకి ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటాం, ఊష్మాలకు సంబంధించి ప్రశ్న అయితే రావడం జరిగింది. గద్యం ఇచ్చి 2 ప్రశ్నలు, పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు. నెక్స్ట్, వ్యుత్పత్తార్థానికి సంబంధించి నాటకరంగ దినోత్సవం ఎప్పుడు? ఉపమాలంకారం, అలంకారాల టాపిక్ నుంచి ఇక్కడ బిట్ అయితే రావడం జరుగుతుంది. మనకి గురువు లఘు ఇచ్చేసి ఇది ఏ గణంలోకి వెళ్తుందని చెప్పేసి అడగడం జరిగింది. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏంటని చెప్పేసి త్రిపుర, సిక్కిం, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్, స్పాంజీ విత్తనాల వ్యాప్తి, దీనికి సంబంధించి ఆప్షన్లు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. జంతువు, సాగు, గాలి, పేలుడు ద్వారా, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. మగధ రాజ్యం గురించి సరికానిది ఏదని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందంటూ సమాచారం. నెక్స్ట్, గ్యాటాదన్బర్గ్ శాస్త్రవేత్త యొక్క దేశం ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. ఈవీఎస్కి సంబంధించి. రైజోబియామ్కి సంబంధించి సయ్యద్ వంశస్థాపకులకు ఇఫ్ క్లాజ్కి సంబంధించి ప్రశ్న. నెక్స్ట్, పాలగుమ్మి విశ్వనాథం కవి గురించి ఒక స్టేట్మెంట్. మేలుకొలుపు లెసన్ గురించి ఒక ప్రశ్న. వికృతికి మరొక రూపం ఏమిటి? జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది? ఈసీసీ ఫుల్ ఫామ్ ఏమిటి? ఇప్పుడు సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్కి సంబంధించి 1m + 100 cm + 10 meters = ఎంత అనే విధంగా ఆప్షన్లు. నెక్స్ట్, ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఒక ప్రశ్న, మీనింగ్కి సంబంధించి ఒక ప్రశ్న, ఆపోజిట్ వర్డ్ యాంటోనియంకి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్, సింపుల్ సెంటెన్స్ ఇచ్చి కాంపౌండ్ సెంటెన్స్గా చేంజ్ చేయడం ఎలా అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్కి సంబంధించి ప్రశ్న. వెర్బ్ అరేంజ్మెంట్కి సంబంధించి ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్, మ్యాథమెటిక్స్కి సంబంధించి శాతాలు అనే టాపిక్కి సంబంధించి ప్రశ్న. ప్రాబబిలిటీకి సంబంధించి ఒక ప్రశ్న అయితే మ్యాథమెటిక్స్లో భాగంగా అడిగినట్టు సమాచారం. ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే మెథడాలజీకి సంబంధించి ప్రశ్నలు అనేవి ఆలోచించి చేసే విధంగానే ఉంటున్నాయి. గణిత పేటిక, బోధనోపకరణాలకు సంబంధించి కానీ, ఓబీబీ కిట్కి సంబంధించి కానీ, మనకి ఏదైతే మెథడాలజీ బుక్ ఉంటుందో మ్యాథమెటిక్స్కి సంబంధించి చదివినట్లయితే ఈ 6 ప్రశ్నలు అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. స్కిమాటా, కోల్బర్గ్కి సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంత దశలకు సంబంధించి, ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ఉద్దేశం ఏమిటని చెప్పేసి అడగడం జరిగింది. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది? ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్న. ఫేజియల్ వెర్బ్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందంటూ మన సబ్స్క్రైబర్స్ పంపించిన ప్రశ్నలకు సంబంధించి ఇవైతే ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగినాయి. ఓకే గైస్, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ కంప్లీట్గా చదువుకోండి, అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ సెషన్లో వచ్చే బిట్లకు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, గణితం, ఈవీఎస్ అన్ని సబ్జెక్టులు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.